భగత్ సింగ్ని బ్రిటిష్ వారు ఉరితీసినప్పుడు తన నుంచి ఒక ఫోటోని స్వాధీనం చేసుకున్నారు. భగత్ సింగ్ ఎల్లప్పుడూ ఒక ఫోటోను తన జేబులో పెట్టుకునేవాడు. ఒకరోజు తన తల్లి ఆ ఫోటో చూసి ఆ ఫోటోలో ఉంది ఎవరు అని భగత్ సింగ్ని అడిగినప్పుడు భగత్ సింగ్ ఈ విధంగా సమాధానమిచ్చారు: ప్రియమైన తల్లి, ఇది నా హీరో, స్నేహితుడు మరియు సహచరుడి ఫోటో అని. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే కర్తార్ సింగ్ సరాభా. కర్తార్ సింగ్ సరాభా జీవిత చరిత్ర తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలను మీకు అందిస్తాను. కర్తార్ సింగ్ కేవలం 15 సంవత్సరాలకే స్వాతంత్ర ఉద్యమంలో చేరాడు మరియు 19 సంవత్సరాలకే బ్రిటిష్ వారి చేత ఉరితీయబడ్డాడు. కర్తార్ సింగ్ సరాభా పంజాబ్లోని లూధియానా సమీపంలోని సరాభా అనే గ్రామంలో గ్రేవాల్ జాట్ సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మంగల్ సింగ్ గ్రేవాల్ మరియు తల్లి సాహిబ్ కౌర్. తండ్రి చనిపోయినప్పుడు అతను చాలా చిన్నవాడు మరియు అతని తాత అతన్ని పెంచాడు. తన గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన తరువాత సింగ్ లూధియానాలోని మాల్వా ఖల్సా ఉన్నత పాఠశాలలో ప్రవేశించాడు. 8వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. తరువాత అతను తన చదువుకు శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించాడు. అతను బర్కిలీ విశ్వవిద్యాలయంలో చేరవలసి ఉంది, కానీ అతను అక్కడ చదువుకున్నట్లు ఆధారాలు మారుతూ ఉంటాయి. బాబా జ్వాలా సింగ్ రాసిన ఒక చారిత్రాత్మక గమనికలో అతను డిసెంబర్ 1912లో ఆస్టోరియా ఒరెగాన్కు వెళ్ళినప్పుడు కర్తార్ సింగ్ మిల్లు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని పేర్కొన్నాడు. అతను బర్కిలీలో చదివాడని కొందరు చెబుతారు, కానీ కళాశాలల్లో అతని పేరుతో నమోదు చేసిన దాఖలాలు కనబడటలేదు. బర్కిలీలోని నలంద క్లబ్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్తో అతని అనుబంధం అతని దేశభక్త భావాలను రేకెత్తించింది మరియు భారతదేశం నుండి వలస వచ్చిన వారి పట్ల, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లో అందుకున్న మాన్యువల్ కార్మికుల పట్ల అతను ఆందోళన చెందాడు. గదర్ పార్టీ వ్యవస్థాపకుడు సోహన్ సింగ్ బక్నా స్వతంత్ర దేశం కోసం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సింగ్ను ప్రేరేపించాడు. సోహన్ సింగ్ బక్నా కర్తార్ సింగ్ను బాబా జర్నల్ అని పిలిచాడు. తుపాకీని ఎలా కాల్చాలో, పేలుడు పరికరాలను ఎలా తయారు చేయాలో అమెరికన్ల నుండి నేర్చుకున్నాడు. కర్తార్ సింగ్ కూడా విమానాలను నడపడంలో పాఠాలు నేర్చుకున్నాడు. అతను తరచుగా ఇతర భారతీయులతో మాట్లాడాడు. వీరిలో చాలామంది మనకు వలస పాలన వద్దు అని చెప్పారు. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం కావాల్సి ఉందని వారు చెప్పారు. 1913 మధ్యలో గదర్ పార్టీని అమృత్సర్ జిల్లాలోని బక్నా గ్రామానికి చెందిన సోహన్ సింగ్ అధ్యక్షుడిగా మరియు లాలా హర్దయాల్ కార్యదర్శిగా కలిసి స్థాపించినప్పుడు కర్తార్ సింగ్ తన విశ్వవిద్యాలయ పనిని ఆపి లాలా హర్దయాల్తో కలిసి పోటీలో అతని సహాయకుడు అయ్యాడు. విప్లవ వార్తాపత్రిక గదర్ అంటే తిరుగుబాటు, ఆ పత్రిక గురుముఖి ఎడిషన్ను ముద్రించే బాధ్యతను ఆయన చేపట్టారు. దానికి దేశభక్తి కవితలు రచించి వ్యాసాలు రాశారు. జూలై 15, 1913న కాలిఫోర్నియాలోని పంజాబీ భారతీయులు సమావేశమై గదర్ పార్టీని స్థాపించారు. సాయుధ పోరాటం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడం గదర్ పార్టీ లక్ష్యం. నవంబర్ 1, 1913న గదర్ పార్టీ గదర్ అనే పేపర్ను ముద్రించడం ప్రారంభించింది. అది పంజాబీ, హిందూ, ఉర్దూ, బెంగాలీ మరియు గుజరాతీ భాషలలో ప్రచురించబడింది. ఆ పేపర్ ప్రచురణలో కర్తార్ సింగ్ చాలా ఎక్కువగా పాల్గొన్నారు. ఈ పేపర్ను ప్రపంచంలోని అన్ని దేశాలలో నివసిస్తున్న భారతీయులకు పంపబడింది. స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి భారతీయులు మరియు భారతీయ ప్రవాసులు ఇద్దరిని ఒప్పించడం దీని ఉద్దేశం. కొద్ది కాలంలోనే గదర్ పార్టీ గదర్ ద్వారా ప్రసిద్ధి చెందింది. ఇది అన్ని వర్గాల భారతీయులను ఆకర్షించింది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంతో బ్రిటిష్ ఇండియా మిత్రరాజ్యాల యుద్ధ ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోయింది. ఇది ఒక మంచి అవకాశంగా భావించి గదర్ పార్టీ నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధ ప్రకటనను 1914 ఆగస్టు 5 నాటి ది గదర్ సంచికలో ప్రచురించారు. ఆ పత్రం యొక్క వేల కాపీలు ఆర్మీ కంటోన్మెంట్లలోకి పంపిణీ చేయబడ్డాయి.
కర్తార్ సింగ్ అక్టోబర్ 1914లో ఎస్ఎస్ సలామిన్ విమానంలో కొలంబో మీదుగా కలకత్తా చేరుకున్నాడు. అతను పెద్ద సంఖ్యలో గదర్ స్వాతంత్ర సమరయోధులతో పాటు మరో 2 గదర్ నాయకులు సత్యసేన్ మరియు విష్ణు గణేష్ సింగ్లేతో కలిసి వచ్చారు. జతిన్ ముఖర్జీ నుండి పరిచయ లేఖతో జుగందర్ నాయకుడు సింగ్ మరియు సింగ్లే బనారస్లో రాస్ బిహారీ బోస్ను కలిశారు. తర్వాత మరో 20,000 మంది గదర్ సభ్యులు వస్తారని తెలియజేశారు. గదర్ పార్టీకి చెందిన పెద్ద సంఖ్యలో నాయకులను ప్రభుత్వం ఓడరేవుల వద్ద అరెస్టు చేసింది. ఈ అరెస్టులు ఉన్నప్పటికీ లూథియానా సమీపంలోని లథౌవాల్లో గదర్ పార్టీ సభ్యులు ఒక సమావేశం నిర్వహించారు. దీనిలో సాయుధ చర్యల కోసం ఆర్థిక అవసరాలను తీర్చడంలో ధనికుల ఇళ్లలో దోపిడీ చేయాలని నిర్ణయించారు. అలాంటి ఒక దాడిలో బాంబు పేలుడులో 2 గాద్రీలు వార్యం సింగ్ మరియు భాయ్రామ్ గ్రఖా మరణించారు. రాస్ బిహారీ బోస్ జనవరి 25, 1915న అమృత్సర్కు వచ్చిన తరువాత ఫిబ్రవరి 12న జరిగిన సమావేశంలో ఫిబ్రవరి 21న తిరుగుబాటును ప్రారంభించాలని నిర్ణయించారు. మియాన్మీర్ మరియు ఫిరోజ్పూర్ కంటోన్మెంట్లను స్వాధీనం చేసుకున్న తరువాత అంబాలా మరియు ఢిల్లీ సమీపంలో తిరుగుబాటును రూపొందించాలని ప్రణాళిక చేయబడింది. గదర్ పార్టీలో చేరినప్పుడు కర్తార్ సింగ్ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. గదర్ పార్టీ శ్రేణిలో ఉన్న కిర్పాల్ సింగ్ అనే పోలీసు ఇన్ఫార్మర్ ఫిబ్రవరి 19న పెద్ద సంఖ్యలో సభ్యులను అరెస్టు చేసి ప్రణాళికాబద్ధమైన తిరుగుబాటు గురించి ప్రభుత్వానికి తెలియజేశాడు. ప్రభుత్వం స్థానిక సైనికులను నిరాయుధులను చేసింది మరియు తిరుగుబాటు విఫలమైంది. విప్లవం విఫలమైన తర్వాత అరెస్టు నుంచి తప్పించుకున్న సభ్యులు భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. కర్తార్ హర్మామ్ సింగ్ తుండిలత్, జగత్ సింగ్ మరియు ఇతరులను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళమని కోరారు మరియు ఆ ప్రాంతం వైపు వారు కదిలారు. కానీ కర్తార్ మనస్సాక్షి అతని సహచరులను పట్టుకున్నప్పుడు పారిపోవటానికి అనుమతించలేదు. భారత స్వతంత్రం కోసం సుదీర్ఘకాలం పాటు శ్రమించి దుర్భర పరిస్థితులను అనుభవించి సర్వస్వాన్ని త్యాగం చేసిన కుట్ర కేసులో నిందితులని 17 నవంబర్ 1915న లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరితీశారు. కోర్టు గదిలో అలాగే ఉరిశిక్ష విధించబడిన వ్యక్తులు కుట్ర అని పిలువబడే వారి ప్రయత్నాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. దేశభక్తులపై అభియోగాలు మోపుతున్న విదేశీయులకు దేశద్రోహ నేరంతో తమ మాతృభూమి స్వాతంత్రం కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న వారిపై, రాజుపై యుద్ధానికి పాల్పడే వారికి ఇది బహిరంగ సవాలు అని వారు వాదించారు. కర్తార్ తాను చేసిన పనికి ఏమాత్రం పశ్చాత్తాపపడలేదు. బదులుగా చాలామంది దోపిడీదారుల ముఖంపై సవాలు విసిరే అధికారాన్ని ఆస్వాదించినందుకు గర్వంగా భావించాడు. వారి కృషి ఫలించనందుకు అతను నిజంగా చింతించాడు. ప్రతి బానిసకి తిరుగుబాటు చేసే హక్కు ఉందని, నేలపుత్రుల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఎదగడం నేరం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశద్రోహం నేరం కింద అతనిపై విచారణ జరిగినప్పుడు అతను మొత్తం నిందను తనపై వేసుకున్నాడు. ఇంత చిన్న పిల్లవాడు అలా అనాలోచితంగా ప్రవర్తించడం చూసి జడ్జి ఆశ్చర్యపోయాడు. అతని లేత వయస్సు దృష్ట్యా అతను తన ప్రకటనను సవరించమని యువ విప్లవకారుడికి సలహా ఇచ్చాడు. కానీ ఫలితం అతను కోరుకున్న దానికి చాలా విరుద్ధంగా ఉంది. అపీల్ చేయమని అడిగినప్పుడు అతను ఏమని బదిలిచ్చాడంటే, నేనెందుకు, నాకి ఒకటే ప్రాణం ఉంది, నాకే ఎక్కువ ప్రాణాలు కూడా ఉంటే ఆ అన్ని ప్రాణాలు ఈ దేశం కోసం త్యాగం చేసేవాడునని చెప్పాడు. అతనికి తరువాత మరణశిక్ష విధించబడింది మరియు 1915లో ఉరి తీయబడ్డాడు. లాహోర్ సెంట్రల్ జైల్లో నిర్బంధించిన కాలంలో కర్తార్ తన కిటికీలోని ఇనుప కడ్డీలను కత్తిరించి ఇతరులతో కలిసి పారిపోవాలనుకున్న కొన్ని పరికరాలను పట్టుకోగలిగారు. అయితే అతని డిజైన్ల గురించి సకాలంలో తెలుసుకున్న జైలు అధికారులు అతని గదిలోకి మట్టి కాడలో నుండి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిని ఉరితీసే సమయానికి కర్తార్ వయసు దాదాపు 19 సంవత్సరాలు. కానీ అతని ధైర్యం ఏమిటంటే అతని నిర్బంధ సమయంలో అతను 14 పౌండ్ల తాజా బరువును పొందాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. జై హింద్.